హలో గాయ్స్, మన ఛానల్లో కొంతమంది భయ్యా సౌత్ భారత్ ప్రీమియర్ లీగ్ గురించి చెప్పయ్యా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. అయితే ఫస్ట్ దీని గురించి క్లియర్గా మాట్లాడే ముందు ఈ వీడియోని ఒక లైక్ అయితే కొట్టండి. అయితే ఫస్ట్ మీరు ఇక్కడ సౌత్ భారత్ ప్రీమియర్ లీగ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అయితే ఇది ఏదైనా సరే ఒక బీసీసీఐ అండర్లో ఉందా, లేదంటే ఏదైనా సరే స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అండర్లో ఉందా అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా దీని నుంచి మరి నీకు నెక్స్ట్ ప్రాసెస్, లేదంటే నువ్వు ఇండియన్ క్రికెటర్గా కానీ లేదంటే ఒక ఐపీఎల్గా కనుక ఆడాలి అనుకుంటే సో ఫస్ట్ ఇవి తెలిస్తే ఆటోమేటిక్గా దీని గురించి నీకు ఒక ఐడియా వచ్చేసింది. అయితే ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఇక్కడ ఈ సౌత్ భారత్ ప్రీమియర్ లీగ్ అనేది సో ఇది ఒక టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్. దాంతోపాటు ఇది ఎటువంటి బీసీసీఐ అండర్లో లేదు, దాని తర్వాత ఎటువంటి స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అండర్లో కూడా లేదు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు మరి ఇటువంటి లీగ్స్ ఆడాలా లేదా అంటే నువ్వు ఫస్ట్ ఇదంతా ఆలోచించే ముందు ఫస్ట్ నువ్వు ఐఎస్పీఎల్ గురించి తెలుసుకోవాలి. ఐఎస్పీఎల్ అనేది ఏంది, ఐఎస్పీఎల్ కూడా ఒక ఇటువంటి ప్రైవేట్ లీగే. సో ఇటువంటి లోకల్ టాలెంట్ని గుర్తించి దాని తర్వాత వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి అక్కడ నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీస్కి దాని తర్వాత ఐపీఎల్ ఆడటానికి అది ఒక ఐఎస్పీఎల్ అనేది కూడా ఒక ప్లాట్ఫామ్. ఎందుకంటే అక్కడికి ఆల్రెడీ స్కౌటింగ్ టీమ్స్ వస్తారు, అక్కడ ఏదైనా సరే ఒకళ్ళు ఇద్దరు మంచి ప్లేయర్స్ కనిపిస్తే వాళ్ళని తీసుకొని పోతారు. సో అదేవిధంగా ఈ సౌత్ భారత్ ప్రీమియర్ లీగ్ కూడా అటువంటి ఒక లీగే. సో అది టెన్నిస్ లీగే, ఇది టెన్నిస్ లీగే. కానీ అక్కడ ఐఎస్పీఎల్ గురించి కనుక నువ్వు చూసుకుంటే అదొక బిగ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇండియా మొత్తం తెలుసు ఐఎస్పీఎల్ అంటే ఏంది అనేది. సో ఎందుకంటే అక్కడ బీసీసీఐ పెద్దలు ఉన్నారు. సో అక్కడ ఏదైనా సరే టాలెంట్ కనిపించిందంటే ఆటోమేటిక్గా తీసేసుకుంటారు ఐపీఎల్ కింద, లేదంటే సంథింగ్ ఇండియా టీం అలాగా. కానీ ఇక్కడ సౌత్ భారత్ ప్రీమియర్ లీగ్కి అటువంటి పాపులారిటీ ఉందా అంటే సో వాళ్ళు ఇనాగ్రేట్ చేసిందే రీసెంట్గా. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో దానికి అంత పాపులారిటీ అయితే రాలేదు. సో కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫ్యూచర్లో అయినా సరే వీళ్ళు దీన్ని ఇంకా ప్రమోట్ చేసుకొని దాని తర్వాత ఈ లీగ్కి ఒక ప్రెస్టేజియస్ లీగ్గా కనుక వీళ్ళు కొంచెం దిద్దగలిగితే ఆటోమేటిక్గా సో దీనికి ఒక ఫేమ్ వచ్చింది. సో దాని తర్వాత ఐపీఎల్ స్కౌటింగ్ టీములు కూడా ఓకే ఇది ఒక బిగ్ ప్లాట్ఫామ్ ఉందిరా అని చెప్పేసి సో వాళ్ళు కూడా ఈ లీగ్స్ దగ్గరకు వచ్చి స్కౌటింగ్ కోసం కూడా చూసే ఛాన్స్ ఉంది. సో కంప్లీట్గా దీనివల్ల యూజ్ లేదు, దీనికి ఆడొద్దు అని అయితే నేను చెప్పను. కానీ ఇటువంటి లీగ్స్ నీకు ఎందుకు యూజ్ అవుతాయి అంటే నీకంటూ ఒక పాపులారిటీ గెయిన్ చేసుకోవడానికి. మీరు ఆల్రెడీ అంతకుముందు ప్రవీణ్ తాంబే వీళ్ళ సినారియో కూడా చూసుంటారు. సో వాళ్ళు కూడా ఇటువంటి లీగ్స్ ఆడిన వాళ్ళే, దాని తర్వాత ఇటువంటి లీగ్స్ ఆడిన తర్వాత వాళ్ళకంటూ ఒక పాపులారిటీ వచ్చింది. ఆటోమేటిక్గా నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ టీమ్స్కి అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది డైరెక్ట్గా. సో దాంతోపాటు మనకి రీసెంట్గా ఐపీఎల్ టీమ్స్లో చూసుకుంటే కూడా ఇటువంటి టెన్నిస్ లీగ్స్ నుంచి కూడా కొంతమంది టాలెంట్ని అయితే బయటకు రావడం జరిగింది. ఐపీఎల్ టీమ్స్లో కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఇటువంటి సినారియోలో మరి ఇటువంటి లీగ్స్, ఈ ప్రైవేట్ లీగ్ సౌత్ భారత్ ప్రీమియర్ లీగ్ ఆడాలా అంటే సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే నువ్వు ఆడు, కానీ దీనివల్ల నీకు ఏదో యూజ్ ఉండిద్ది అని అయితే అనుకో మాకు. కానీ ఇది నీకు ఎలా యూజ్ అవుతుందంటే నీకు ఒక మ్యాచ్ ఫియర్ పోవడానికి కానీ లేదంటే ఒక మ్యాచ్ ఎక్స్పీరియన్స్ రావడానికి కానీ సో ఇటువంటివి అయితే యూజ్ అవుతాయి అనమాట. సో దాంతోపాటు నీకు ఇంకొక 8 monthsలో మళ్ళీ నీకు ఐపీఎల్ నెట్ బాల్ ట్రయల్స్ జరుగుతాయి, దాని తర్వాత ఐఎస్పీఎల్ ట్రయల్స్ జరుగుతాయి. సో ఇటువంటి లీగ్స్ ఇప్పుడు ఆడి ఉన్నావంటే ఆటోమేటిక్గా నీకు మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఉండిద్ది. దాని తర్వాత నెక్స్ట్ నువ్వు రాబోయే ఏదైతే ట్రయల్స్ ఉంటాయో అప్పుడు కూడా నువ్వు 100% ఎఫర్ట్ ఇవ్వడానికి ఈ ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవుతుంది అయితే చెప్తాను. ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతో లేదు, మహా అయితే 1000 రూపీస్ ఉంది. సో ఇటువంటి 1000లో మనం వారంలో ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం. సో కాబట్టి సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సో ఆడండి, కాకపోతే దీని నుంచి నీకు ఈ ఇయర్ ఆడితే సో నెక్స్ట్ ఇయర్ నువ్వు ఐపీఎల్కో లేదంటే ఇంకా ఇండియన్ టీమ్కో ఆడతావని అయితే నేను చెప్పను. కానీ ఎప్పుడైతే ఈ లీగ్ ఒక పాపులారిటీ వచ్చిద్దో, వాళ్ళు ఎప్పుడైతే దీనికి ఒక హైప్ ఇచ్చి ఇవ్వగలుగుతారో అప్పుడు ఆటోమేటిక్గా నీ నేమ్ కూడా బయటకు రావడానికి ఛాన్స్ ఉండేది, ఎప్పుడైతే నువ్వు మంచి పర్ఫార్మెన్స్ ఇటువంటి లీగ్స్లో ఇస్తావు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకో. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఆడండి, కానీ సో ఏదో యూజ్ ఉండిద్ది, దాని తర్వాత ఎక్కడి నుంచి నీకు డైరెక్ట్గా ఐపీఎల్కి ఆడతావు అని అయితే ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోవద్దని చెప్తాను.